సందేహం ఉంది. హెబ్రీ పత్రిక ఇదే 11:5-6 వచనాల్లో అంటాడు, దేవుని యొద్దకు వచ్చువాడు మొదట ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు మొదట నమ్మవలెను గదా. అయ్యా, దేవుని దగ్గర ఫలం పొందాలంటే ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన వెతికే వాళ్ళకి ఫలం ఇస్తాడని నమ్మాలి కదా. ఆ విశ్వాసం లేకపోతే ఎలా? కాబట్టి ఇక్కడ హెబ్రీ పత్రిక 11 ఏం చూపిస్తుందంటే, విశ్వాసము అనే కన్ను, విశ్వాసము అనే చెవి, విశ్వాసము అనే చెయ్యి, అట్లా విశ్వాసం అనే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు రెండింటిని చూపిస్తుంది. దీని స్పెషల్ అది. అర్థమైందా? విశ్వాసాన్ని మనకు సరిగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే అధ్యాయం ఇది. ఇంత మీలో ఎంతమందికి అర్థమైందో. వెనక నేను ఒక చక్కని చిత్రాన్ని గీశాను అనుకోండి. ఆ చిత్రం కళ్ళున్నోళ్ళకి దొరికిద్ది, కళ్ళు లేనివాడికి ఎంత అందమైన బొమ్మ గీసినా సరే కన్నులు లేనివాడు దాన్ని పొందలేడు. విశ్వాసం అనే చూపు లేకపోతే నీకంతా చీకటే. కానీ విశ్వాసం అనే చూపు నీకుంటే దేవుని దగ్గర అన్నీ కనపడతాయి నీకు. కీర్తనాకారుడు అన్నాడు కదా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో అబ్బా నాకు కావలసినవన్నీ కూడా నీ పాదాల దగ్గరే ఉన్నాయి తండ్రి అని భక్తుడు అన్నాడు. చూశారు, అబ్రహాము విశ్వాసముతో పునాదులు గల పట్టణాన్ని చూశాట. వీళ్ళందరూ విశ్వాసము ద్వారా చూశారు. ఈ విశ్వాసం ద్వారా అడుగులేస్తున్నప్పుడు అండి, ఈ ఒక్క మొక్క కూడా వినండి, వేస్ట్ ఏం కాదు. విశ్వాసం ద్వారా అడుగులేస్తున్నప్పుడు అండి, అన్ని అడుగులు నేతిలోనే పడవండి. కొన్ని అడుగులు అగ్నిలో కూడా పడతాయండి. సర్రుమని కాలినట్టు ఉంటుందండి. కాలినా కూడా అడుగు వెనక్కి తీయకూడదండి.